మా బట్టల మూట ఆయన ఇలా కాదు మనం సంబరం చేద్దామని ఆయనే స్థాపించాడు. ఆయన దయ వల్ల ఇక్కడ దాకా వచ్చింది వాస్తవంగా. అమ్మవారు అయితే స్వయంభూ అమ్మవారు. ఓకే, మీకు అమ్మవారిని నమ్మకి 23 సంవత్సరాలు బట్టి చేయడం వల్ల మీరు దైనందిన అభివృద్ధి చెందారని మేము అన్నాము. ఎప్పుడు కూడా ఆవిడ దైవే. ఓకే ఓకే, ఎప్పుడు మీరు పెద్దవారు కదా, మీరు కూడా ఒకసారి చెప్పండి. మీ అనుభవం చెప్పండి. ఓకే అండి, ఇది తూర్పు వీధి యొక్క గంగానమ్మ కాదివాస సంఘం వైస్ ప్రెసిడెంట్ గారి మాటల్లో కూడా విందాం మనం. పర్వాలేదు చెప్పండి. ఇది యూట్యూబ్ ఛానల్ కట్ చేసి మన ఛానల్ స్టార్ట్ చేసాం. ఈ యొక్క బట్టల మూట వ్యాపారస్తులు వర్తక సంఘం వీళ్ళందరూ కూడా నిన్న 2 రోజులు పెట్టి కూడా రాత్రి నుంచి కష్టపడుతున్నారు. ఈరోజు ఘనంగా నమస్తే అండి గురుగారు. ఈ గంగానమ్మ సంబరం తూర్పు వీధిలో మీరు ఘనంగా చేస్తున్నారు కదా, ఈ యొక్క సంబరాన్ని మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? దేనివల్ల స్టార్ట్ చేయాలనిపించింది మీకు? ఏమండి, ఈ గంగానమ్మ సంబరం ఇప్పటికి 23 సంవత్సరాలండి మేము స్టార్ట్ చేసి. ఇది 23వ వార్షికం. అమ్మవారి సంబరం మేము అతి ఘనంగా మేము కద్దరు బట్టలు అమ్ముతామండి. అతి ఘనంగా చేసి ఊరేగింపు చేసి అమ్మవారిని గంగానమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, పోదిరాజు బాబు గారిని ఊరేగింపు చేసి, అలాగే అన్నదాన కార్యక్రమం 5000 మందికి వెజిటేరియన్ ఎన్వి రెండింటితో భోజనం పెడతామండి 5000 మందికి. అతి ఘనంగా ఈ సాంప్రదాయాన్ని అలా కొనసాగిస్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని మీకు అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? మేము సంఘంగా ఏర్పడ్డామండి 23 సంవత్సరాల క్రితం. ఏం చేస్తారు మీ సంఘం అంటే? మేము కద్దరు బట్టలు అమ్ముతామండి. కద్దరు మూటల వ్యాపారస్తులు. అప్పుడు ఎంతలో ఎలా ఉండేది మీ బిజినెస్, ఇప్పుడు ఎలా ఉంది? మా బిజినెస్ అప్పుడు కొద్దిగా అరకరగా ఉండేది. అలా కార్యక్రమాన్న దేవుడి దేవాలగా భగవంతుడి దేవాల అంతా ఉందండి. అమ్మవారి దేవాల చక్కగా ఉంది. గోళ లేకుండా ఉన్నతమైన బాగానే ఉంది అంతా ఆ దేవుడి దేవాల. అంటే అప్పుడు మీరు ఎంత స్థాయిలో ఉండేవారు? ఎలా స్టార్ట్ అయ్యారు వ్యాపారస్తులు? మేము అలాగా అప్పుడు 70 మంది ఉండేవాళ్ళం అండి. పొద్దు మీద వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. మొదలు పెట్టుకుని ఆ వ్యాపారాలు చేసుకుంటే తోటలో చెన్నంగడ సుబ్బయ్య గారి తోటలో అమ్మవారి అలక్షణ గారి తోటలో ఆ విగ్రహాన్ని తీసి మేము చిన్న గుడి కింద కట్టుకున్నామని. ఈ దీనికి కారణం మానవ ఆంజనేయులు గారని మా బావగారు ఉండేవాడండి. ఆయన కొత్తపేట అండి. ఆయన కొత్తపేట. ఆయన కొత్తపేటలో భారీగా అమ్మవారి సంబరం చేసేవాడండి. మనం కూడా సంఘంగా ఏర్పడి ఈ అమ్మవారిని పెట్టుకుని మనం కూడా అమ్మవారి సంబరం మొదలెడదామని 23 సంవత్సరాల క్రితం ఈ ఆలోచన. ఇప్పుడు ఇలాగా మహారక్షం అయింది. తర్వాత మీ దాంట్లో బట్టల మూట వ్యాపారస్తులకి మీరు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? మేము ఇచ్చే సపోర్ట్ అంటే మా దాంట్లో 70 మంది మేము మెంబర్స్ మొత్తం. మేము నెలకి 100 వేసుకొని ఈ కార్యక్రమం ఇలా కొనసాగిస్తున్నామండి. నెల మీటింగ్ అయి పెట్టుకుంటాము. ఈ అమ్మవారి చేస్తున్నాం. అంటే నాకు తెలిసిన వరకు మీరు చిన్న మూటలు పట్టుకొని తిరిగేవారు, తర్వాత సైకిల్ మీద డెవలప్ అయ్యారు, తర్వాత బండ్లు, ఇప్పుడు వెహికల్స్, కొంతమంది బట్టల కొట్టు వాండర్లు కూడా అయ్యారని తెలిసింది. లేదండి, బట్టల కొట్టు వాండర్లు అవడం అవాస్తవం. కానీ ఫస్ట్ భుజం మీద మూటలు వేసేవాళ్ళు అండి. తర్వాత సైకిళ్ళు, తర్వాత టీవీఎస్ ఎక్సెల్, తర్వాత కొంతమంది కార్లు, ఓమ్ని వ్యాన్లు అండి. ఇప్పుడు బళ్ళు మీద చేసుకుంటామండి. అమ్మవారి గురించి చెప్పండి. అమ్మవారు సత్యమైన తల్లి అండి. అందరినీ తలగా చూస్తుంది ప్రతి సంవత్సరం. ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటి దిగ్విజయంగా వస్తున్నాం, వ్యాపారం చేసుకుంటాం.